ఫ్రోజన్ షోల్డర్ జాయింట్ బిగుసుకుపోవటం అనేది ఒకే రోజు బిగుసుకుపోతుందా, నిదానంగా రూపాంతరాలు చెందుతూ ఉంటుందా? ఇది ఫ్రోజన్ షోల్డర్ నిదానంగా జరుగుతూ ఉంటుంది. మొదట పేషెంట్స్ భుజంలో నొప్పి చెప్తూ ఉంటారు. చాలా నొప్పి రావటం అనేది ప్రీ ఫ్రీజింగ్ స్టేజ్ అని అంటూ ఉంటాము. దీని తర్వాత నిదానంగా ఫ్రీజింగ్ స్టేజ్లోకి వెళ్తూ ఉంటారు. అంటే నొప్పి ఉంటూనే నిదానంగా జాయింట్ టైట్ అయిపోతూ ఉంటుంది. బిగుసుకొని ఈ రేంజ్ ఆఫ్ మోషన్ ఏదైతే మన భుజానికి వస్తుందో ఇది తగ్గిపోతూ ఉంటుంది. దీని తర్వాత నిదానంగా కంప్లీట్ ఫ్రోజన్ స్టేజ్ అంటాము. ఇది టోటల్గా జాయింట్ బిగుసుకుపోయి జాయింట్ కదలలేని స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. వారప్పుడు కనీసం వాళ్ళ తల దూకోవటం కానీ, అటువైపు తిరిగి పడుకోవటం కానీ, ఏ రకమైన ఇబ్బందులు వాళ్ళకి ఏ పని చేసుకోలేని పరిస్థితికి వస్తూ ఉంటారు. ఇది ఫ్రోజన్ స్టేజ్. తర్వాత థాయింగ్ అంటూ ఉంటాము. ఈ థాయింగ్ అంటే నిదానంగా అది వదిలిపెడుతూ ఉంటుంది. కానీ ఇది వచ్చేప్పటికీ వాళ్ళకి 25 నెలలు 26 నెలల పాటు, అంటే 2 సంవత్సరాల పాటు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈలోపు జాయింట్కి ఉండాల్సిన స్ట్రెంగ్త్ పోయి జాయింట్ బిగుసుకుపోయి దాని ఉపయోగం అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది.